ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వీడు ఒక్కడు చాలు ట్రోల్ చేయడానికి. మీరందరు పీకి ఎంత చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా, ఐఐటి అయినా ఐఐఎం అయినా నాలాగా లైఫ్ ఎవడు లీడ్ చేయడానికి వీడు ఒక్కడు చాలు చూపించడానికి. టీ అమ్ముకోనైనా ఈ రేంజ్ ఫ్యాన్స్ కానీ, ఫాలోయింగ్ కానీ, క్రేజ్ కానీ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఐఐటీనో ఐఐఎంఓ లేకపోతే ఇంకేదైనా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడన్నా చదివినా, మైక్రోసాఫ్ట్లో కోట్లలో జీతం తెచ్చుకున్నా వీడెళ్ళి బిల్ గేట్స్ని కలవగలుగుతాడా, లేకపోతే బిల్ గేట్స్ వచ్చి ఈ యూనివర్సిటీ స్టూడెంట్ని కలవగలుగుతాడా? రెండూ అవ్వవు. కానీ టీ అమ్ముకునేవాడు రీల్ చేసుకుంటూ ఉంటే బిల్ గేట్స్ వచ్చి వీడిని కలిసాడు. ఇది పక్కన పెడితే ఈరోజు ఇంకొక రీల్ వచ్చింది దుబాయ్లోనో, మరి అది ఎక్కడో, మరి వాడోడో 9 మిలియన్ ఫాలోవర్స్ పెట్టుకుని వాడే వీడిని ఇన్వైట్ చేశాడు దుబాయ్కి. మళ్ళీ వాళ్ళు వచ్చి రిసీవింగ్ వీళ్ళని. అసలు వాడే అంత ఫాస్ట్గా ఉన్నాడు షాప్ ఓనర్. మళ్ళీ మరి టీ అమ్ముకుని పిలిచి మరి ఇన్వైట్ చేశారు. ఇదంతా చూస్తే నాకు అనిపించింది ఎంత పీకి ఎంత చదివితే ఏమొరిగింది. జీవితంలో మాత్రం వాడిలాగా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవడు చదువుకున్నాడు బతకలేడు అని మాత్రం అర్థమైంది. మళ్ళా 10 గంటలు 12 గంటలు బ్యాక్ పెయిన్లు వచ్చేటట్టు కోడింగ్లు. ఏమొరిగిందిరా మన జీవితాల్లో? ఎప్పుడెప్పుడు హైక్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ప్రమోషన్ వస్తుందా, ఏ ట్రిప్ వేద్దాం, ఇంతే మన బతుకు.